నాకు బ్రేకప్ అయింది, నేను దగ్గర నుండి నరకం అనేది అనుభవించిన, అది నాకు తెలుసు. చిన్న దాని పిన్ డ్రాప్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన కాబట్టి నేను చెప్తున్నాను. మరి మీకోసం నేనున్నా, మీకోసం ఏడు వరకైనా వస్తా. ఈరోజు మన ఫస్ట్ గెస్ట్ వచ్చేసి లడ్డు, మన ఆటగాడు, డార్లింగ్ స్టార్ లడ్డు. మా లడ్డుగాడు అంటే ఏమనుకున్నావు? మా ఊళ్ళో అనుకున్నావా? వాడికి యాక్టింగ్ ఫీల్డ్ అంటే పిచ్చి, మూవీస్ తీయాలని పిచ్చి. పిచ్చి అంటే దాంట్లో రన్నింగ్ లో మాత్రం 2 seconds లేట్ వచ్చిన. రన్నింగ్ లో జస్ట్ 2 seconds ఎక్కడెక్కడికో పోయినా మళ్ళీ 2 seconds లేట్ వచ్చి సుమి ఎవరు, కావేరి ఎవరు, ఇప్పుడు నడిచే భవి ఎవరు, అసలు నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఏంది? అసలు ఇన్ని వందలు మొత్తం తిరుగుతానే ఉంది, ఒక్కొక్క బ్రేక్ కాదా నీతో? సరే, సుమి గురించి చెప్పాలంటే ఏం చెప్తాయి? అసలు నీ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఏంది, వాట్ ఈస్ వాట్? ఎక్కువ దగ్గర ఉండి కేరింగ్ కానీ, ఫుడ్ తినిపించడం కానీ ఎవరు చూసుకుంటాడు? అన్నోన్ పర్సన్. ఈ అమ్మాయి చూసుకునింది, అట్లా కనెక్ట్ అయిపోయాను. ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోయింది. కానీ ఏమైంది, ఎందుకు బ్రేకప్ అయింది అది నాకు ఇప్పుడు కూడా తెలియదు. క్లారిటీ లేదు. సుమి కోసం ఒక వర్డ్లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తాయి? నీకు కూడా తెలుసు, మా అమ్మ తర్వాత అమ్మ. సో నేనేం చెప్పలేదు, కానీ బ్రేకప్ అయ్యి ఇప్పుడు కూడా నాకు ఎట్లయినా కూడా తెలియదు. సో నా వదిలేసాయి. నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటావు. వాడు కూడా ఇబ్బంది పెట్టిన రోజు ఒక్క మెసేజ్ అయినా, ఒక్క కాల్ అయినా నాకు చెయ్యి. నేను నీ దగ్గర 2 minutes లో ఉంటాను, ఫిక్స్ అయిపో. బట్ ఎప్పటికీ నాకు ఇక్కడే ఉంటావు. సరే, కావేరి ఏంది, ఎందుకు కావేరి? ఒకటి, మీ దగ్గర పైసా ఉందా? పైసా ఉన్న వాళ్ళు మాత్రమే లవ్ చేయండి. ఎందుకంటే పైసలు చూసి వచ్చే వాళ్ళు ఉంటారు. మీ దగ్గర లవ్ ఉంది, లవ్ 100% ఉంది. పైసా ఉంటేనే ఏ అమ్మాయినా నీకు దగ్గుతుంది. ఫిక్స్ అయిపో 100%. నీ జీవితాలతో ఆట ఆడుకుంటున్న అమ్మాయిలని వెంటాడి చంపేయండి. రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషన్ అఫీషియల్. సో గైస్, ఈరోజు ఏంటి కొత్త తమిళ కొత్తగా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, నాకు బ్రేకప్, మీకు బ్రేకప్, మన అందరికీ బ్రేకప్. ఈ బ్రేకప్ లైఫ్ లో అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్, ప్రతి ఒక్క లవ్ స్టోరీ ఏంటి? అసలు చాలా మంది లవ్ తో బాధపడుతున్నారు. ఆ లవ్ ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని రిలీఫ్ లో బయటికి పంపిద్దాం అనేదే ఈ కాన్సెప్ట్. ఏంటి అంటే మనతో నేనున్నా అంటే మీకంటూ ఒక బ్రేకప్ అయింది, మీ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొని, లేదు మీ మాట వినట్లేదు, నాతో అవుతుంది. అది నేను మీ ఇద్దరిని దగ్గరికి చేసి పక్క 100% ట్రై చేస్తాను. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నాకు బ్రేకప్ అయింది, నేను దగ్గర నుండి నరకం అనేది అనుభవించిన, అది నాకు తెలుసు. చిన్న దాని పిన్ డ్రాప్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన కాబట్టి నేను చెప్తున్నాను. మరి మీకోసం నేనున్నా, మీకోసం ఏడు వరకైనా వస్తా. నేను చెప్పేది ఒకటే, ఈ ఒక కాన్సెప్ట్ త్రూ ఏంటంటే మీకోసం ఏడు వరకైనా వచ్చి ఏమైనా చేస్తా. మీ బ్రేకప్ అనేది నాకు చెప్పండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ అయితే చేస్తాను. దాంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇస్తా. దాంట్లో మీకు మీ బాధ అనేది మీ స్టోరీ విని మీకు నచ్చింది అనుకో, నాతో కూర్చునే ఛాన్స్ మీకు అవుతుంది. అందుకని చెప్తున్నా ఏంటంటే, ఈరోజు మన ఫస్ట్ గెస్ట్ వచ్చేసి లడ్డు, మన ఆటగాడు, డార్లింగ్ స్టార్ లడ్డు. ఎంతమంది పోరీలను ఆగం చేసిందంటే ఎంజాయ్, జస్ట్ ఫన్. దాన్ని ఏం చెప్తున్నాడు, మన లడ్డు లవ్ స్టోరీ అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు మీ లవ్ స్టోరీ కూడా నాతో చెప్పాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మెసేజ్ చేయండి. పర్టికులర్ మీ స్టోరీ అనేది వింటా, అది జెన్యూన్ అనిపిస్తే మాత్రం షోర్గా నాతో ఈ షోలో అయితే మీరు కూడా కూర్చోవచ్చు. సో ఈరోజు లడ్డుకి అయితే ఇంటర్వ్యూ చేద్దాం. వెల్కమ్ టు లడ్డు అశేష్. మా లడ్డుగాడు అంటే ఏమనుకున్నావు? మా ఊళ్ళో అనుకున్నావా? లడ్డుగాడు మామ లడ్డుగాని పెళ్లి ఎగ చూసుకోవాలి
లడ్డు హాయ్ హాయ్, ఎట్లున్నావు? అంత అంత సమయం బాగానే ఉన్నా. ఏంది సెటప్ అయింది నువ్వేంటి అసలు? కొత్త కనిపించడం కాదు, మనము లవ్ తో చాలా బ్రేకప్ అయి చాలా బాధపడ్డాం, అవునా? అవును. ఆ బాధని ఈరోజు నా పక్కన కూర్చొని నీ బాధని నాతో చెప్పుకొని రిలీవ్ కావడం, మళ్ళీ ఆ ఛాన్స్ ఇంకోటి వాళ్ళకు కూడా దొరికింది తెలుసా? అది మళ్ళా చెప్పాను, మళ్ళా నాకు ఏదో అయిపోతుంది. అరే ఎంత కాదురా, ఆ బాధని అసలు నీకు ఎందుకు, ఎలా అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు నువ్వు అసలు ఏంది, లడ్డు అనేటోడు ఎవరు, అసలు ఏంది చెప్ప ఫస్ట్. లడ్డు అనేటోడు ఎవరు, దేనికి వచ్చింది, అసలు యూట్యూబ్ ఫీల్డ్ ఎందుకు వచ్చింది, ప్రాపర్ కడప. కడప. వాడికి యాక్టింగ్ ఫీల్డ్ అంటే పిచ్చి, మూవీస్ తీయాలని పిచ్చి. ఓకే. సో ఈ టీంకి కాంటాక్ట్ అయ్యాడు. సో కాంటాక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఎవరితో కాంటాక్ట్ అయిన టీం అసలు? పండు రాజన్, వీళ్ళిద్దరితో కాంటాక్ట్ అయ్యాను. ఓకే. సో ఇక్కడికి వచ్చా, యూట్యూబ్ తరపు నుంచి వచ్చా. ఓకే. సో నాకంటే ఒక యూట్యూబ్ ఉండే ముందు అది వేరే ఛాన్సులు వచ్చి అట్లా ఇట్లా హ్యాక్ చేసి అదంతా అయిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్ అయ్యేది పాదని అది. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చూస్తున్నారుగా అందరూ, అట్లా పోతుంది. ఏం అర్థమవుతలే. సరే ఇదంతా కాదు, నీకు లైఫ్ లో అంబిషన్ అసలు ఏంది, నీ టార్గెట్ ఏంది, నువ్వేంది? టార్గెట్ అంటే ఇది యాక్టింగ్ ఫీల్డ్ అనేది పిచ్చి అసలు నాకు లేదు. నా ఆర్మీ పిచ్చి అంటే దాంట్లో రన్నింగ్ లో మాత్రం 2 seconds లేట్ వచ్చిన. రన్నింగ్ లో జస్ట్ 2 seconds, ఎక్కడెక్కడికో పోయినా మళ్ళీ 2 seconds లేట్ వచ్చి ఎన్నికి వచ్చేసిన. తర్వాత ఎందుకు యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చేసా, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో మంచి రీచ్ వచ్చింది, యూట్యూబ్ లో మంచి రీచ్ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే వాట్ ఈస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, డాడీ జాబ్, మమ్మీ హౌస్ వైఫ్, బ్రో జాబ్, సిస్టర్ వచ్చి 10th class. అంతా ఓకే సార్. వాళ్ళు సెట్, నేను సెట్ అవ్వాలి. అది కూడా కరెక్టే. సరే ఇవన్నీ పక్కన పెడితే సుమి ఎవరు, కావేరి ఎవరు, ఇప్పుడు నడిచే భవి ఎవరు, అసలు నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఏంది, అసలు ఇన్ని వందలు మొత్తం తిరుగుతానే ఉంది తప్ప ఒక్కొక్క బ్రేక్ కాదండి. ఒక ఆమెతో ప్యాచ్ కాదు నా లైఫ్ లో అట్లా రాసి పెట్టున్నాయి ఉన్నాయి. ఎంతమంది గోపికలు అట్లా. అసలు నీ లైఫ్ లో ఎంత మంది లవర్స్ ఉన్నారు? లవర్స్ ఒక 3 members. నిజంగా 3 members అంతే అంతే. నువ్వు ఆటగాడి వచ్చి కథలు ఆడ 3 members అంతే. అది కూడా పాస్ట్ లో వేరే అమ్మాయి, ఇక్కడ టీమ్ లో రాకముందు. టీమ్ సరే. నీ లైఫ్ లో ఎంత మంది అమ్మాయి లవ్ చేసిన? ఇప్పుడు 3. నేను ట్రూ చేసిన ట్రైన్. ఎవరు? ఒక అమ్మాయి పాస్ట్ అయిపోయింది, నేను ఇక్కడ రామున్న టీమ్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత సుమి సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్ కావేరి. భవి ఏమో మరి దానికి ఫీలింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ మనమైతే ఏం చెప్పలే ఇంకా. సరే సుమి గురించి చెప్పాలంటే ఏం చెప్తాయి? అసలు నీ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఏంది, వాట్ ఈస్ వాట్? ఆమె గురించి చెప్పాలంటే ఏం లేదు, కానీ ఒక వర్డ్లో చెప్పాలంటే ఆమె ఇప్పుడు కూడా చెప్తా. మా అమ్మ తర్వాత అమ్మ అనుకున్నా, ఆమెకు కూడా తెలుసు అది. మరి ఏమైంది అసలు, ఎందుకు అట్లా బ్రేకప్, వీడియోస్, ఇంటర్వ్యూస్, అది ఇది? మరి ఆమెకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, ఆమె ఏం చెప్పలే, నేనేం చెప్పలేదు. సమ్ రీజన్స్ వల్ల, ఏం రీజన్స్ కూడా నాకు తెలియదు. చాలా బాధపడ్డాం అసలు. బ్రేకప్ అయిందా అనే నేనే 10 రోజుల తర్వాత ఆలోచించిన. బ్రేకప్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నా మైండ్ లోకి వచ్చింది, మాకు బ్రేకప్ అయిందా నిజంగానే, 10 రోజులు అవుతుందా అనుకోని. అంత అప్పుడు తర్వాత ఏడ్చిన. అంత ఈజీ కాదు అసలు బ్రేకప్ అంటే, నేను నమ్మలేకపోతున్నా. ఎందుకు అంటే అట్రాక్షన్ అయింది అసలు? సడన్ గా ఒక మాట, సడన్ గా చూసింది అమ్మా అంటే ఒక 1 month 2 months అంత సడన్ గా అంత బాండ్ ఏం జరిగింది ఇద్దరి మధ్యలో? బాండ్ ఏమో కానీ నేను టీమ్ లోకి వచ్చే ముందు యాక్సిడెంట్ అయ్యి రావనుకో. సో నాకంటే టీమ్ లో చూసుకుంటున్నది సుమినే ఎక్కువ. దగ్గరుండి కేరింగ్ కానీ, ఫుడ్ తినిపించడం కానీ ఎవరు చూసుకుంటాడు? అన్నోన్ పర్సన్. ఈ అమ్మాయి చూసుకునింది. అట్లా కనెక్ట్ అయిపోయాను, ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోయింది. సో మా ఇద్దరికి అట్లా జరుగుతుంది. తర్వాత ఏం బ్రేకప్ అయిందో, ఎలా అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఇద్దరి మధ్యలో ఒక అరే ఈ బాండ్ ఉందా, ఇది మిస్ అయినారా అనే ఒక ఇది ఉందా జ్ఞాపం? తన కేరింగ్ మాత్రం అసలు నా లైఫ్ లో మర్చిపోలేను. అట్లాంటి అమ్మాయి నా లైఫ్ లో దొరకదు అనుకుంటా మాక్సిమం. నిజంగా అయితే దొరకదు. కానీ ఏమన్నా అయితే ఫుడ్ కానీ, టాబ్లెట్స్ కానీ
మన మమ్మీ ఎట్లా వేసుకుంటారు మమ్మీ తర్వాత మమ్మీ అనుకో ఫిక్స్ అయిపో సరే కావేరి ఏంది ఎందుకు కావేరి టైం పాసేలే మస్తు టైం పాసేలే టైం పాసేలే మాకు టైం పాస్ కావేరి జస్ట్ వీడియోస్ అంటా కదా అంటే సుమి కూడా వీడియోస్ అనుకో కానీ నీ పర్సనల్ లాగా మన పర్సనల్ అనుకుంటుంది బయట ఏమైనా అనుకుని అందరూ నా పర్సనల్ నాకు ఉంటుంది అమ్మాయి పర్సనల్ అమ్మాయికి ఉంటుంది ఎమోషనల్ తో ఒక మంచి బాండ్ తో రిలేషన్ లేవు ఇప్పటిదాకా ఒక్క అమ్మాయితో కూడా నా లైఫ్ లో బాండింగ్ అంటే సుమితో తప్ప నేను నిజం చెప్పిన ఎవరితోలేను అబ్బా సుమి అంతే ఫిక్స్ అయిపో సుమి తర్వాత సుమి తర్వాత అతనే పెట్టేసి మా సుమి మధ్యగా ఏంది మా వాడికి ఏ అబ్బాయికైనా ఒక అమ్మాయి దగ్గర నుంచి కావాల్సింది ఏంది? అది కూడా Caring. caring, attraction. కానీ ఆ అమ్మాయి దగ్గర నుంచి 100% కాదు 200% నాకు దక్కింది ఓకే ఆ అమ్మాయి మరి ఏమనుకుని వచ్చినా ఇక్కడికి ఫస్ట్ లో అమ్మాయిని చూస్తాను మా అమ్మని ఆడ మిస్ అయి వచ్చిన మీద మా అమ్మ దొరికింది కదరా బాయ్ అనుకున్నా కానీ ఏమైంది సరే ఎందుకు బ్రేకప్ అయింది అది నాకు ఇప్పుడు కూడా తెలియదు క్లారిటీ లేదు సరే ఇంకా చెప్పాలంటే సుమీ చేంజ్ చెప్తావు ఇప్పుడు లడ్డు ఆ అమ్మాయి గురించి ఏం చెప్పలేను బ్రో నాకు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావా? రే అంటే ఆ అమ్మాయి గురించి చెప్పలేను బ్రో లడ్డు నా లైఫ్ లో అమ్మ తర్వాత అమ్మ నేను కడప నుంచి మా అమ్మని మిస్ చేసుకుని ఇక్కడికి వచ్చా అంటే మా అమ్మ తర్వాత అమ్మ దొరికి చూసుకోరా నిజంగా ఇప్పుడు చూసుకున్నాను కదా సో ఆ టైప్ లో నాకు కనపడింది మా అమ్మని అక్కడ మిస్ అయ్యొచ్చాను ఇక్కడ మా అమ్మ దొరికింది రాబని ఓ లడ్డు అని ఇంత ఎమోషన్ అని వెనకాల మంచి ఆటగారం విన్నా కానీ ఎమోషన్ కూడా నాదే హీరోగా ఏం కాదు ఇగో అన్ని మన మంచి కొరికే అర్థమవుతుందా అదే బ్రో అమ్మ హ్యాపీ అందుకే నాకు ఇప్పుడు కూడా నిజం చెప్తున్నా బ్రేకప్ అయితే నాకు తెలియదు ఎట్లా బ్రేకప్ అయింది కూడా సో నువ్వు అమ్మాయికి ఈ వీడియో ఇస్తే అమ్మాయికి మెసేజ్ చేయాలంటే ఏమి ఇస్తావు ఏం లేదు బ్రో ఇప్పుడైతే నేను కోరుకున్నా కూడా నా దగ్గర రాదా కోరుకోవడం కాదు అమ్మాయికి చెప్పాలంటే ఏమని చెప్తావు ఆ కెమెరాని చూసి కెమెరా కాడ సుమి ఉంది అనుకొని సుమి కోసం ఒక వర్డ్లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు నీకు కూడా తెలుసు మా అమ్మ తర్వాత అమ్మ సో నేనేం చెప్పలేదు కానీ బ్రేకప్ అయ్యి ఇప్పుడు కూడా నాకు ఎట్లయినా కూడా తెలియదు సో నా వదిలేసాయి నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటావు ఉండాలని నేను కోరుకున్నా బట్ ఎండింగ్ వరకు ఏ రోజైనా వాడు ఎవడైనా కానీ ఫిక్స్ అయిపో వాడు కానీ ఇబ్బంది పెట్టిన రోజు ఒక్క మెసేజ్ అయినా ఒక్క కాల్ అయినా నాకు చెయ్యి నేను నీ దగ్గర 2 minutes లో ఉంటాను ఫిక్స్ అయిపో బట్ ఎప్పటికీ నాకు ఇక్కడే ఉండవు నేను చెప్పాను ఎవరికి వీళ్ళకి కూడా చెప్పాను సో టైం వచ్చింది చెప్పేస్తున్నా అంతే హీరోకి అది ఏం కాదు అంతా మన మంచి గారికి ఈ లైఫ్ ఎట్లాంటిదంటే ఇది ఒక చెరువు ఎంతమంది ఎంతమంది చేపలు ఎట్లా వెళ్తాయో అట్లా మనం ఎగిరిపోతాం అనుకుంటాం ఆ వలలో చిక్కిపోయే చేపలు మనందరం అర్థమవుతుందా ఏం కాదు దీనికన్నా బెస్ట్ ఇంకా వస్తుంది అంటే నేనే పిచ్చోని నేనే రోజు బాధపడతా కానీ చెప్తున్నా నీకు ఒక మంచి మాటల్లో చెప్పాలి అంటే దీనికన్నా బెస్ట్ ఇంకా ముందు దేవుడు ఒకటి వదిలేస్తున్నట్టు ఇంకొకటి ఇస్తాడు అదే అనుకొని బతకాలి ఇప్పుడు నీకు ఇంత నరకం అనుభవిస్తున్నాం రేపటి రోజు ఇంకా మంచి లైఫ్ అనుభవిస్తామేమో ఆమెకాయ మంచి కేరింగ్ అమ్మాయి వస్తాయేమో ఏం కాదు అన్ని మన మంచి కొరకే నీకు ఒకటే జనాలకి ప్రజెంట్ లవ్ నడుస్తుంది బయట జనరేషన్కి ఒక మెసేజ్ అంటే ఏమని చెప్తావు ఒక్కటే మాటలేదు లవ్ విషయంలోనా లవ్ అసలు లవ్ ఎట్లా అవుతుందంటే అమ్మాయిని నమ్మాలి అబ్బాయి నమ్మాలి అదన్నట్లు ఇవ్వాలి రేపులలో చెప్తా దాని గురించి ఒక విషయంలో చెప్తాను సో మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే ఎవరు చెప్పాను బ్రోస్కి అయితే చెప్తా ఒకటి మీ దగ్గర పైసా ఉందా పైసా ఉన్న వాళ్ళు మాత్రమే లవ్ చేయండి ఎందుకంటే పైసలు చూసి వచ్చే వాళ్ళు ఉంటారు మీ దగ్గర లవ్ 100% ఉంది పైసా ఉంటేనే ఏ అమ్మాయినా నీకు దగ్గుతుంది ఫిక్స్ అయిపో 100%. సో పైసా లేని వాళ్ళకి చెప్తున్నా అది నేను 100% లవ్ చేసిందా పైసాను చూసి కాకుండా పైసా కాకుండా నీ హార్ట్ని చూసి లవ్ చేసిందా అలాంటి అమ్మాయిని దొరికించుకో పక్క ఫిక్స్ అయిపో మీ అమ్మ తర్వాత అమ్మ అని నీకు ఎండింగ్ వరకు ఉంటుందని తోడు ఫిక్స్ అయిపోతున్నా నేను అంత నుంచి ఇంకేం చెప్పలేదు. సో గైస్ లడ్డు లవ్ స్టోరీ అయితే విన్నారు కదా. సో మీరు కూడా నాతో పాటు ఇలా నా పక్కన కూర్చోవాలి అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ స్టోరీ విని మా స్టూడియోకి అయితే వచ్చి మీ స్టోరీ కూడా చెప్పవచ్చు. ఇంకొకటి మీకోసం నేను ఎప్పుడూ ఉంటా, ఏ అమ్మాయి కోసమైనా అబ్బాయి. ఇంకొకటి చెప్తున్నా, లవ్ చేయండి, మీ సుఖాల కోసం చేయకండి. మరీ చెప్తున్నా, మీ కాలు మోపుతా
అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా ఇందులో ఒక పర్సన్ పేరు చెప్పాలి. ఎందుకంటే ఒకసారి అబ్బాయి సైడ్ ఉంటారు, అమ్మాయి సైడ్ ఉంటారు, అమ్మాయి సైడ్ ఉంటారు, అబ్బాయి సైడ్ ఉంటారు. అందుకని చెప్తున్నా, మరీ చెప్తున్నా మీకోసం. నేనున్నా ఏ రాత్రి అయినా ఏ పగలైనా నాకంటూ ఒక హెల్ప్ చేయండి అని చెప్పండి, మీకోసం బరాబర్ వస్తా, మీకోసం ఫైట్ చేస్తా. ఓకే, సో గైస్ ఇంకో వీడియోతో మేము ఉంటారు. అంటే లెట్స్ ఎండ్ ఆఫ్ మిస్టర్ లవ్ యూ ఆల్.